ఈయనే సత్య, రియల్ ఎస్టేట్ కింగ్. హాయ్. We have done so many projects in Mumbai, Delhi. So we want to establish our new ventures in Hyderabad. నైస్, బ్యూటిఫుల్. For that we need your support, sir. ఎవటో వాడు. అన్న ఇష్యూ సీరియస్ గా ఉంది. వాళ్ళిద్దరు 2 రోజుల నుంచి కలిసి బైక్ మీద తిరుగుతున్నారు. రేయ్, అన్నా వాడెవడైనా సరే వెళ్ళి వేసేయండి, లేదా నేను మిమ్మల్ని వేసేస్తా. అన్నా వాణ్ణి వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా. రండిరా. వెంకీ ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నావు. మా అన్నయ్య మనుషులు ఎవరైనా చూస్తే? వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి. మా అన్నయ్య మనుషులు వెనకే ఉన్నారు. త్వరగా పోనీ, ఇప్పుడు చూసేస్తారు. పోనీ. భయపడద్దు చందు. అరే అడుగురా, దొరికారా రే? అయ్యో, వాళ్ళు మనల్ని చూసేశారు. మనకోసమే వస్తున్నారు. వెంకీ త్వరగా వెళ్ళు. భారతి, చేజింగ్ లో ఉన్నాం, మళ్ళీ చేస్తాను. రైట్ టికెట్ వేసారా? రైట్ తిప్పురాయి. మరి 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 రైట్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతారా? ఇటు దారి లేదురా చచ్చుడా. బాబో ఎంత డ్రైవింగ్ నువ్వు గుండె రాకుంటే వెళ్ళిపోతున్నారన్నా. వాణ్ణి మాత్రం వదలను రోయ్, చెప్తా. హలో అన్నా. వెంకీ, మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోతుందేమో అని భయంగా ఎప్పటికైనా ఉంది. తెలియాల్సిందే కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? నువ్వు కూర్చో, నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను. పట్టుకోండి దాన్ని, వదలొద్దు, పట్టుకోండి. రాయ్, దాన్ని తీసుకురండి రా. రేయ్, నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరిని ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి.
నా చెల్లిని చంపడానికి ట్రై చేస్తావరా? చందు బాబుజీ చెల్లెలా? రేయ్! ఇది నా ప్రాణం రా. దీని ప్రాణాల జోలికి వస్తే ఎవరిని వదలను. రామా, ఒరే వెంకీ, మీ నాన్న ఆ బాబ్జీ మనుషులు ఎందుకు పోయారా? ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు. హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే సేఫ్ ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవడు పడుతున్నాడో, దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేకపోయావు. ఆ శంకర్ గాడు ఇలా అటాక్ చేస్తాడని నేను ఊహించలేదన్నయ్య. ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు. శత్రు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి. ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఇది ప్రేమలో ఉంది. ఎలా ఆపుతాం? అన్నయ్య, నేను అక్కలా కాదు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో. పెద్దదాన్ని భరత్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా, అవ్వలేదు. ఇప్పుడు దీన్ని భరత్కిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా. పదా. సత్య, దీన్ని ప్రేమించినోడు దీన్ని మనసులో ఉన్నా పర్వాలేదు, భూమి మీద మాత్రం ఉండకూడదు. వాణ్ణి చంపాకే వరంగల్లో అడుగు పెడతాను. విన్నారుగా, ఆడు దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు, లేదా ఎలాగైనా తీసుకొచ్చామంటాడు. అసలే ఎండాకాలం, మనం తిరిగి సావలేము. అందుకే వాడిని వేసేసామని చూద్దాం. అన్నా, మన చెల్లెల్ని ప్రేమించడాన్ని వేసేసామన్నా. అవునన్నా? శబాష్. అన్నా, అమ్ముల్ని ప్రేమించినోడితో ఇక బాబ్జీ అనగా టెన్షనే లేదు. బాబ్జీ అనకి టెన్షన్ వాడితో కాదు, వేరే వాడున్నాడు. వేరేవాడా? శంకర్ గాడు మనకి శత్రువు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు. ఎవడన్నా? వరంగల్ కేశవరెడ్డి.